హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఇంతకుముందు వీడియోలో మనము భాషా బోలియాలో ఇప్పటి వరకు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 అనేవి మనం అప్లోడ్ చేసుకున్నాము. హిందీ భాష నుంచి ఉద్భవించిన పశ్చిమ హిందీ, పూర్వీ హిందీ, రాజస్థానీ, పహాడీ, బీహారీ, పశ్చిమ హిందీ నుంచి కౌర్వి, కడీబోలి, బ్రజ్భాష, హర్యానీ, బుందేలి, కన్నౌజీ, పూర్వీ హిందీ నుంచి అవధీ, బఘేలి, ఛత్తీస్గఢీ, రాజస్థాన్ నుంచి పశ్చిమ రాజస్థాన్, మార్వాడి, పూర్వీ రాజస్థాన్, జైపూరి, ఉత్తర రాజస్థాన్, మేవాతి, దక్షిణ రాజస్థాన్, మాల్వీ, పహాడీ నుంచి పశ్చిమ పహాడీ, మధ్యవర్తి పహాడీ నుంచి కుమాయిని మరియు గద్వాలి, బిహారీ నుంచి భోజ్పురి, మగహి, మైథిలి. అలానే వివరంగా చెప్పుకున్నాం మనం దేని గురించి, కౌర్వి, కడీబోలి గురించి, బ్రజ్భాష గురించి, హర్యానీ గురించి, బుందేలి గురించి, కన్నౌజీ గురించి, అవధి గురించి, బఘేలి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఛత్తీస్గఢ్ అనే ప్రాంతంలో మాట్లాడే భాష కాబట్టి ఛత్తీస్గఢీ అని చెప్పి పేరు పచ్చు. ఛత్తీస్గఢీ అనే బోలీకి ఆ పేరు ఎందువలన వచ్చింది అంటే చాలా సింపుల్. ఛత్తీస్గఢ్ అనే ప్రాంతంలో మాట్లాడే భాష కాబట్టి, ఛత్తీస్గఢ్ క్షేత్రంలో మాట్లాడే భాష కాబట్టి దానికి ఛత్తీస్గఢీ అనే పేరు వచ్చింది. ఈ ఛత్తీస్గఢ్ ఎక్కడి నుంచి వచ్చింది? పూర్వీ హిందీ నుంచి వచ్చింది. పూర్వీ హిందీ ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటే అర్ధమగధి అపభ్రంశ నుంచి ఉద్భవించింది. సో ఏ అపభ్రంశ నుంచి ఉద్భవించింది? అర్ధమగధి అపభ్రంశ నుంచి ఉద్భవించిన పూర్వీ హిందీ అనే ఉపభాష నుంచి అవధీ, బఘేలి, ఛత్తీస్గఢీ అనే బోలియాలు వస్తే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మాట్లాడే బోలి కాబట్టి ఛత్తీస్గఢ్ బోలి అని చెప్పుకుంటున్నాము. దీనికి సంబంధించిన ఉపబోలియాలు ఏంట్రా అంటే సుర్గుజా అనే ప్రాంతంలో సుర్గుజియా అనే ఉపబోలి మాట్లాడదాం. సో ఉపబోలియా క్షేత్రాలు అవసరం లేదు, స్పెసిఫిక్గా అందరూ కలిసి ఉంటారు కాబట్టి అక్కడ మీకు గుర్తుండడానికి ఇలాగా, అంటే ఒక ప్రాంతం పేరు సుర్గుజా అనేది. సో సుర్గుజియా అనేది ఒక ఉపబోలి, సదరీ అనేది ఒక ఉపబోలి, వైగాని, బింజివాలి, సదరీ, వైగాని, బింజివాలి, సుర్గుజియా, సదరీ, వైగాని, బింజివాలి ఛత్తీస్గఢీ సంబంధించిన ఉపబోలియాలు అని అంటాము. ఛత్తీస్గఢ్ అనే ప్రాంతంలో మాట్లాడే బోలియాలని ఛత్తీస్గఢీ బోలి అంటున్నాము. ఇది ఎక్కడి నుంచి ఉద్భవించింది? అర్ధమగధి అపభ్రంశ నుంచి ఉద్భవించిన ఉపభాష పూర్వీ హిందీ నుంచి వచ్చింది ఛత్తీస్గఢ్ యొక్క ఉపబోలియాలు ఏంటి? సుర్గుజియా, సదరీ, వైగాని, బింజివాలి. నెక్స్ట్ ఏ క్షేత్రంలో మాట్లాడతారు ఈ భాషని? సుర్గుజా, కోరియా, కాంకేరా. చూడండి, కోరియా, కాంకేర్, సుర్గుజియా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిలాస్పూర్, రాయ్గఢ్, ఖైర్గఢ్, రాయ్పూర్, రాయ్గఢ్. చూడండి, బిలాస్పూర్, రాయ్పూర్, సుర్గుజా, కోరియా, కాంకేర్, రాయ్గఢ్, ఖైర్గఢ్, ఛత్తీస్గఢ్, బిలాస్పూర్, రాంపూర్, ఛత్తీస్గఢ్, రాయ్గఢ్, ఖైర్గఢ్, సుర్గుజా, కోరియా, కాంకేరా. నెక్స్ట్ దుర్గ్, నందగాం. ఇవన్నీ ఏంటి? క్షేత్రము. దేనికి సంబంధించిన క్షేత్రము? ఛత్తీస్గఢీ బోలికి సంబంధించిన క్షేత్రము. ఛత్తీస్గఢీ బోలి. మరి బోలియాలు ఏంటి అంటే ఉపబోలియాలు సుర్గుజియా, సదరీ, వైగాని, బింజివాలి. నెక్స్ట్ దీని యొక్క విశేషతల గురించి మాట్లాడితే
ఉడియా మరాఠీ ప్రాంతాలలో కూడా కొన్ని అంటే ఉడియా మరాఠీ వాళ్ళు వాడే విధంగా ఈ ఛత్తీస్గఢీ కూడా బోలి వాడడం అనేది జరుగుతుంది భాషలో. అది లైక్ అరు స్థానంలో వ్యంజన్ రూని వాడడం అనేది జరుగుతుంది. రిషి అని చదువుతాం కదా, మహర్షి. సో అక్కడ ప్రతి చోట కూడా ఈ అరుని అసలు ఛత్తీస్గఢ్ లాంగ్వేజ్లో వాడకం అనేది ఉండదు. అరు స్థానానికి దేంతోటి రు అనే స్థానంతో మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మరి వీళ్ళు మహాప్రాణబల్, ఛత్తీస్గఢ్ బోలి యొక్క ఇంకొక విశేషత ఏంటి అంటే మహాప్రాణబల్. మహాప్రాణాలు అంటే మనకు తెలిసిందే, గట్టిగా బలంతో చదివేది ఖ ఘ ఝ ఢ అంతేనా, భా, ఇటువంటివి మహాప్రాణాలు అంటాం కదా. సో ఈ మహాప్రాణ అంటే 2 లేదా 4 వ్యంజనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మహాప్రాణాలే. ఇలాకా అనే బదులుగా ఇలాఖా అంటారు వీళ్ళు. అలానే నెక్స్ట్ ప్రతి దాంట్లో కూడా మహాప్రాణ యొక్క విశేషత ఎక్కువగా వాడడం. అంటే అల్ప ప్రాణాన్ని వీళ్ళు చివరికి వచ్చేసరికి అల్ప ప్రాణానికి బదులుగా వీళ్ళు ఏం చేస్తారు, మహాప్రాణ పెడతారు. ఎవరు, ఛత్తీస్గఢీ బోలి వాళ్ళు. అలాగే అఘోషీకరణ. అఘోషీకరణ అంటే ఘోష వర్ణాలని మరి అఘోష వర్ణాలతో అక్కడ నిర్మించడం అనేది జరుగుతుంది. లైక్ బందగీని బందకీగా, నెక్స్ట్ షరాబ్ని షరాబ్కా, ఖరాబ్ని ఖరాబ్. సో ఇదేంటిది అఘోష్, ఇదేంటిది అఘోష్. జనరల్గా మనము ఘోష్ వర్ణాలు ఏదైతే వాడతామో వాటి యొక్క స్థానంలో వీరు అఘోష వర్ణాలని వాడడం అనేది జరుగుతుంది. అలానే సా స్థానంలో ఛా, లైక్ సీతాని సా వాడరు వాళ్ళు, ఛీ వాడతారనమాట. ప్రొనౌన్సియేషన్ సీతాగానే ఉంటుంది కానీ రిటర్న్లో ఛీ వాడతాం అనేది. సేనాని చేనా అని చెప్పి రాయడం అనేది జరుగుతుంది. అంటే రాత రూపంలో మార్పులు ఇవన్నీ కూడా, ప్రొనౌన్సియేషన్లో ఎటువంటి మార్పులు ఉండవు. చేనా అనరు, సేనానే అంటారు. కానీ రాసేటప్పుడు సా స్థానంలో ఛాని రాస్తారు. అలానే అల్ప ప్రాణాల స్థానంలో మహాప్రాణాలని రాస్తారు. నెక్స్ట్ దీన్నే సో అఘోషీకరణ్ महाप्राण बल देने वाला बोली क्या है, छत्तीसगढ़ प्रांत में बोली जाने वाली बोली क्या है, सुरगजिया किस बोली का उपबोली है, లేదా सुरगजिया सदरी वैगानी जैसे उपबोलियाँ किस अपभ्रंश से प्राप्त हुए हैं. అప్పుడు ఛత్తీస్గఢ్ కాదు, అర్థం మగది అపభ్రంశ. లేకపోతే ఇలానే అడుగుతాడు, సుర్గజియా సదరి వైగాని అనేవి కిస్ ఉపభాషాసే ప్రాప్తి హుయే హై, పూర్వ హిందీ ఉపభాషాసే ప్రాప్తి హుయే అని చెప్పి మనం పెట్టాలి. సో ఆడు అడిగే క్వశ్చన్ ఏంటి, ఆడు బోలి ఉపబోలి అడిగి ఏ ఉపభాష అంటే ఏ అపభ్రంశ అంటే అది అక్కడ మెన్షన్ చేయాలి. అంతేగాని ఉపబోలి అన్నాడని చెప్పి బోలి అన్నాడని చెప్పి ఉపభాష. సో ఇలా ఆర్డర్లో మనం చదువుకుంటున్నాం కానీ మనం చదివేది ఆర్డర్ మాత్రమే. కానీ వాడు అడిగేది అడిగితే దానికి సమాధానం చెప్పాలి. ఉపబోలి అడిగితే బోలి చెప్పు, ఉపబోలి అడిగి ఉపభాష అడిగితే ఉపభాష చెప్పు, ఉపబోలి అడిగి అపభ్రంశ అడిగితే అపభ్రంశని చెప్పాలి. సో అట్లానే ఏ ప్రాంతంలో మరి ఏ బోలీని మాట్లాడడం అనేది జరుగుతుంది, ఆ బోలీ యొక్క విశేషత ఏంటి మనం చెప్పుకున్నాం. చాలా బోలియాలు, ప్రతి బోలీకి ఆకారంత భాష, ఓకారంత భాష, ప్రత్యేక స్వరూప భాష, నెక్స్ట్ ప్రత్యేక హా ఉండే భాష లైక్ బఘేలి, నెక్స్ట్ మహాప్రాణబల్, నెక్స్ట్ ఇక్కడ సా స్థానంలో ఛా, నెక్స్ట్ రీ స్థానంలో రు. ఎక్కువగా రీ స్థానంలో రూని వాడేది ఎవరు, ఉడియా మరాఠీ వాళ్ళు వాడతారు. కానీ ఇక్కడ ఈ యొక్క స్థానంలో మరి ఛత్తీస్గఢీ కూడా వాడడం అనేది జరుగుతుంది. దీంతో పూర్వీ హిందీ, పశ్చిమీ హిందీ అనే ఉపబోలియాల మీద ఎటువంటి డౌట్స్ లేవు అని భావిస్తున్నాను.
ఎటువంటి డౌట్స్ లేవు అని చెప్పి భావిస్తున్నాను అందరికీ కూడా. సో ఇంతకు మించి బోలియాల్లో వెళ్ళడం అనేది జరిగే పని కాదు. సో ఇదే చాలా డీప్గా చదివినట్టు. ఇప్పటి వరకు మహా అయితే ఏమడుగున్నాడు, ముందులో అపభ్రంశ్ అడుగున్నాడు, తర్వాత ఉపభాష అడిగాడు, బోలియాలు అడిగాడు. ఇంతవరకు ఇప్పటి వరకు మహా అయితే ఉపబోలియాలు అడిగాడు లేదా క్షేత్ర అడుగున్నాడు. కానీ విశేషతలు అడిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి వన్ స్టెప్ ముందుకేసి విశేషతల్ని కూడా ఏ బోలికి ఏదైతే నేను విశేషతలు మెన్షన్ చేశానో ఆ విశేషతల్ని పూర్తిగా అన్వయించుకోండి. సో విశేషతల్ని పాటించండి. ఉపబోలియాల్ని గుర్తుండట్లేదు అంటే కుదరదండి, రాసేసుకోండి. ఇవేవి పెద్ద వందలు కాదు కవి లేఖలాగా. సో ఇక్కడ ఒక 5, 3, 4, 12, 16, 19 రాసేసుకోండి. పేపర్ల మీద రాసేసుకోండి, రాసి అంటించేయండి, చార్ట్ మీద రాసేయండి, గోడలకు అంటించేసుకోండి, తరువుగా మనం ఉండే స్థానంలో అంటించేసేయండి. సో ఇది మరి ఈ యొక్క బోలియాకు సంబంధించిన అంటే పశ్చిమి హిందీ, పూర్వీ హిందీ పార్ట్ 6 అండి ఇది. సో ఇంతకు ముందు వీడియోస్ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, చక్కగా భాషా బోలియా అనే ఒక ప్లేలిస్టే ఉంది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5, పార్ట్ 6 అనేది ఇప్పుడు దీనికి అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో అందరికీ క్లియర్గా క్లారిటీగా ఉందని చెప్పి భావిస్తున్నాను. సో దీంతో ఈ వీడియోని ముగిస్తాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.